ఈరోజు మనం చల్లని బాదం పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బాదం పాలని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే 3 నుండి 5 రోజుల వరకు చల్లగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చు. బాదం పాలని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఈ తీరులో ఎప్పుడైనా చేశారా? చెయ్యకపోతే నేను చెప్పే ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ ఇలానే చేస్తారు. నేను చెప్పే ప్రాసెస్ లో బాదం పాలని ప్రిపేర్ చేసి తాగి చూడండి. ఇంకొక గ్లాస్ తాగుదాము అనే ఫీల్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 లీటర్ వరకు పచ్చి పాలను తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలైతే టేస్ట్ అనేది బాదం పాలకి చాలా బాగుంటుందండి. ఇలా పాలని వేసుకున్న తర్వాత 750 ml వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే సుమారు 3/4 లీటర్ వరకు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు వేరొక బౌల్లోకి 1/2 లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళల్లోకి 50 నుండి 70 గ్రాముల వరకు బాదం పప్పును వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మరిగించుకోవాలి. బాదం పప్పుని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. పైన ఉండే తోలు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, బాదం పప్పుకి పైన ఇలా ముడతలాగా వస్తుంది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. బాదం పప్పుని మరీ ఎక్కువగా ఉడికిస్తే మనం చేసుకుంటున్న బాదం పాలకి టేస్ట్ అనేది అంతగా రాదండి. సో ఇలా చూపించిన విధంగా ఉడికించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వెంటనే ఇలా చూపించిన విధంగా పీల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా బాదం పప్పుకి ఉండే పొట్టుని అంతా తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే 15 నుండి 20 వరకు పిస్తా పప్పు పలుకులను వేసుకోవాలి. దీనిలోకి 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. సుమారు 150 గ్రాముల వరకు పంచదారను తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు మరొక కప్పు వరకు పంచదారని యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పంచదారని ఒక 50 గ్రాముల వరకు ఎక్కువగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు అనేవి మరిగాయో లేదో చూద్దాము. ఇలా మధ్యలో కలుపుకుంటూ మరిగించుకుంటే పాలు అనేది మీగడ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ బాదం పేస్ట్ ని వేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి మరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే ఈ బాదం పాలు అనేవి చిక్కగా క్రీమీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదండి. ఒకవేళ ఫుడ్ కలర్ యూస్ చేయాలి అంటే ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కొద్దిగా కుంకుమ పువ్వుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ మరిగించుకుంటే ఈ బాదం పాలు అనేవి మీగడ కట్టకుండా వస్తాయండి. 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత 5 వరకు యాలకులను ఇలా దంచి వేసుకోవాలి. లేదు అంటే 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరొక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మూత పెట్టి బాదం పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒకవేళ బాదం పాలను తక్కువగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే క్వాంటిటీ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాదం పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ఒక క్లాత్ తీసుకొని బాదం పాలని దీనిలోకి వడకట్టుకోవాలి. బాదం పాలని ఎప్పుడు ప్రిపేర్ చేసినా వడకట్టకుండా తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా వడకట్టి ఒకసారి బాదం పాలని ట్రై చేసి చూడండి. బాదం పాలని ఎప్పుడు ప్రిపేర్ చేసినా జల్లెడలో వడకడుతూ ఉంటారు కదా, కానీ ఈ విధంగా ఒక్కసారి క్లాత్లో వడకట్టి ట్రై చేసి చూడండి. మీకు ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత 10 నుండి 15 వరకు జీడిపప్పులను పలుకులను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 3 నుండి 4 గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని చల్లగా తాగుతూ ఉంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే బాదం పాలని ఎప్పుడు తాగినా మరీ చల్లగా కాకుండా మనం కుండలో వాటర్ తాగుతాం కదా, అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తాగే కొద్దికి తాగాలనిపిస్తుంది. ఎన్ని తాగామో కూడా తెలియదు. ఈ విధంగా చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ చేసి మరీ చల్లగా కాకుండా కొద్దిగా చల్లగా అయిన తర్వాత తాగారు అంటే ఎవ్వరికి ఇవ్వకుండా మీరే తాగేస్తారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.